రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. ఇక్కడ సౌలు రాజు యొక్క కుమార్తె అయిన మీకాలు కనబడుతుంది. సౌలు దావీదు ఎప్పుడైతే గొల్యాతు మీదకి యుద్ధం చేసి గొల్యాతును సంహరించాడో అప్పుడు వాగ్దానం చేశాడు, ఏమనంటే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని. సౌలు అక్కడ కూడా మళ్ళీ దావీదును మోసం చేశాడు. మొదటి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాల్సింది మొదటి కుమార్తెని వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసి ఆ తర్వాత మీకాలు అనే రెండో కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మీకాలునిచ్చి పెళ్లి చేయడంలో కూడా సౌలుకు ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటంటే, నా కూతురు కనుక దావీదు భార్య అయితే దావీదుని నేను ఈజీగా చంపడానికి నా కూతురు నాకు సహకరిస్తుంది అని అనుకొని ఒక చెడ్డ మనసుతో మీకాల్ అనే తన కుమార్తెను దావీదుకు భార్యగా సౌలు రాజు ఇచ్చాడు. సో ఎప్పుడైతే మీకాలు దావీదు భార్యగా చేయబడిందో ఆమె తన అంతఃపురంలో మేడ మీద నిలబడి చూస్తుంది. దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, దేవుని మందసం అంటే దేవుని సన్నిధి అందులో ఉంటుంది. గాడ్స్ ప్రెజెన్స్ లివ్స్ ఇన్ ఆ మందసంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది కనుక దేవుని సన్నిధిని మేము మా పట్టణానికి తీసుకొస్తున్నాము. కాబట్టి ఇదేదో సైలెంట్గా తీసుకొచ్చే పనో ఎవరికి తెలిసి తెలియనట్లు కనబడినట్లుగా చేసే పని కాదు, చాలా గొప్పగా తీసుకురావాలి. చూడండి, ఒక ఇంటికి ఒక కోడలు వచ్చినప్పుడు, ఒక ఇంట్లో ఒక బాబో పాప పుట్టినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, బంధువులందరినీ పిలుస్తారు. సో అలాగే అంతకంటే గొప్ప కార్యం ఇది. ఎందుకంటే దేవుని మందసము దావీదు పురానికి నేను తీసుకొని వస్తున్నాను. సో ఆర్భాటంగా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దావీదు నాట్యం ఆడుతూ మందసాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో దావీదు దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత ఆనందంతో పరవశంతో నిండిపోయాడంటే, తాను రాజునని తన స్థితిగతులన్నీ కూడా దావీదు మర్చిపోయాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఒక విషయం మనలో ఉండాలి. అదేంటంటే మన స్థితిగతులను మనము మర్చిపోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మన చదువులో, మన ఆస్తిపాస్తులో, మన స్థితిగతులో అవన్నీ ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే దేవుడు మహారాజు. ఆయన ఎదుట మనందరం వీఆర్ జస్ట్ హిస్ పీపుల్ అంతే. ఒకవేళ ఈ సమాజంలో మనకి ఏదో పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఒక జాబ్ ఉండొచ్చు, ఒక పొజిషన్ ఉండొచ్చు, ఒకవేళ ఆఫీస్లో అందరూ సార్ అనో లేకపోతే మేడం అనో పిలవచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కొంతమంది పనివారో సహాయకులో ఉండొచ్చు. అవన్నీ తర్వాత, కానీ దేవుని ఎదుట మాత్రం మన స్థితిగతులన్నీ మనము మర్చిపోవాలి. వీ హ్యావ్ టు జస్ట్ ఎంప్టీ అవర్ సెల్ఫ్. దేవుని ముందు మన యాటిట్యూడ్ చూపించడానికి అవకాశం లేదండి. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి కూడా నేను చాలా గ్రేట్, నా పరిస్థితులు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, లేకపోతే నాకున్న జ్ఞానము, నాకు వచ్చే జీతం ఎంత అని చాలాసార్లు దేవుని ఎదుట కూడా వాళ్ళు ఏదో గొప్పతనాన్ని చూపించుకోవాలన్నట్లుగా ఉంటారు. కానీ దావీదు ఒక రాజయ్య ఉండి కూడా తన స్థితిగతులన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుని ఆరాధిస్తూ సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటే ఈ దృశ్యాన్ని మీకాలు చూసిందంట. చూసి మీకాలు బయటకి ఏమీ అనలేదండి. ఫస్ట్ తన మనసులో దావీదును హీనపరుచుకుంది. ఏమనంటే, ఒక రాజయ్య ఉండి దేవుని మందసం తీసుకొస్తున్నందుకు అంతలాగా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటి, అంతలాగా ఆనందించేస్తున్నాడేంటని తన మనసులో హీనపరుచుకుంటే, చూడండి రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో నేను మరణమగు వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలు కనక యుండెను. దావీదు మీకాలు అలా మనసులో హీనపరుచుకుందని, అమ్మో ఇంకా దేవుని ఎదుట నేను అలా నాట్యం ఆడనులే, దేవుని స్తుతించడానికి నేను అంత ఎగ్జైట్ అవ్వనులే అని దావీదు మీకాలు యొక్క ప్రవర్తనను బట్టి తన యాటిట్యూడ్ని సరి చేసుకోవట్లేదండి. దావీదు అన్నాడు, నువ్వు నన్ను హీనపరుచుకున్నావు కదా, నా దేవుని ఎదుట నా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడినందుకు ఇంకా నన్ను నువ్వు హీనపరచడానికి సిద్ధపడినా నేను దానికి రెడీయే. మీకాలంట తన మనసులో దావీదును హీనపరుచుకుంది. దావీదు ఏమన్నా చెడ్డ పని చేశాడండి? అసహ్యకరమైన పని ఏమన్నా చేశాడా? ఏమన్నా
లోకస్తులతో లోకరీతిగా ఆనందించడం కాదు, దేవుని విషయంలో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటేనే మీకాలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. దావీదుకైతే ఆశీర్వాదాలు వస్తానే ఉన్నాయి, కానీ దావీదును మనసులో హీనపరుచుకున్నందుకు మీకాలు మాత్రం తన జీవితంలో గొప్ప నష్టాన్ని పొందుకుంది. ఎందుకో దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు, ఆమె ఇక పిల్లలకు జన్మనివ్వలేకపోయిందంటే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన మనస్సు ఎలా ఉంది.